చాలా స్ట్రగుల్స్ పడ్డారంట ఆ సినిమా తీయడానికి కోసం. ఏంట్రా బాబు వెళ్తున్నాం తిరిగి వస్తామా. మన ప్రెస్ మీట్లో గట్ట చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, మీరు ఇటు కాకపోతే నేను అమీర్పేట చౌరస్తాలో వాళ్ళు నన్ను అన్నా కూడా మా అమ్మ ఊరుకోదు. ఉమ్, అరే ఏంట్రా తెల్లవాడా తెల్లవాడు అన్నా కూడా చిన్నప్పటి నుండి ఫేస్ చేయనండి. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఉంటుంది నాకు అది. ఇట్లా ఎట్లా పుట్టాడేంటి, ఉమ్. అందరూ ఒకలా ఉండి ఈడు ఒక్కడే ఒకలా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తుంది కదా బ్రో. ఏడుపు ఒకటే తక్కువ ఆ రోజు. అంటే అమ్మ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, ఫుడ్ తిన్నా అందరూ ఉన్నారు అక్కడ, అందరు నవ్వారు, నా మొహం చూసి అందరు నవ్వారు. చాలా బాధ అనిపించింది నాకు. కట్ చేస్తే 6 నెలల తర్వాత అదే మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. అలెక్స్ అనే వాడికి సపరేట్ డోర్ మీద అలెక్స్ గారు అని రాశారు. సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఇఓ టీవీ. నేను మీ తరుణ్. మన మధ్య ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ యాక్టర్ అలెక్స్ గారు. సో నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏంటో డిఫరెంట్గా చెప్పారు స్టైల్లో. మరి ఏం చేస్తాం, చేయాలి కదా. ఓకే. సో రాజు వెడ్స్ రాంబాయ్ చాలా అంటే కొన్ని సినిమాలు కథతో పాటు ప్రాణం పోస్తాయి అంటారు, కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి ఇటు కొట్టాయి అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఏం ఎక్స్పెక్టేషన్స్ రాకుండా చిన్న ఊరు, ఆ ఊరి మీద తీసిన కథ తెర మీదకి వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. మామూలు విషయం కాదు. సో ఆ సినిమాలో మీరు నటించారు. ఆ సినిమా స్టోరీ మీ మీదే స్టార్టింగ్ ఫ్రేమే మీ బ్యానర్ నుంచి రన్ అవుతుంది. అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఆ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ కానీ, ఆ సినిమాలో మీరు పోషించిన పాత్ర కానీ ఒకసారి మా ఆడియన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సినిమా ఓపెనింగ్ సీనే నా మీద అంటే నాకు కొంచెం ప్రౌడ్ కూడా ఉంది, హ్యాపీ కన్నా. ఎందుకంటే సినిమాకి వచ్చినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా సినిమాకి వచ్చినప్పుడు సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక 20 minutes పట్టుద్ది. అది ఎవరికైనా అంతే. ఏం సినిమారా అని అనుకుంటాడు. సో సినిమాకి వచ్చినప్పుడు ఏదైతే సినిమా స్టార్ట్ అవ్వగానే అరే అమ్మ ఎవడ్రీడు, ఫారినర్లా ఉన్నాడు వీడు, ఈయన తీసుకొచ్చాము పెళ్లి కొడుకు అన్నాడు, కృష్ణ అన్నారు, సునీత వైఫ్ క్యారెక్టర్ కడుపు చేసి పెళ్లి చేసుకుంటాడు, నల్లగా ఉంటుంది అమ్మాయి, ఇతను తెల్లగా ఉన్నాడు, ఏంట్రా ఇది కాంబినేషన్, అందరూ ఫస్ట్ అది క్రేజీగా అనిపించింది. ఆ స్టేజ్ మీద ముద్దులు పెడుతూ టైటానిక్ 4 స్టిల్ ఇస్తూ ఉంటే అందరూ ఏంట్రా ఇది ఇలా ఉన్నాడు, ఏంట్రా ఇది ఏమో భలే ఉన్నారా అని భలే వచ్చింది నాకు కామెంట్స్ అన్ని మంచిగా అనిపించింది. సో ఆ సినిమా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు అందులో. అవును. సో చాలా స్ట్రగుల్స్ పడ్డారంట ఆ సినిమా తీయడానికి కోసం. సో మీరు లైవ్లో చూశారు. అవును. చూసిన సందర్భాలు ఏంటి, ఆ డైరెక్టర్ ఎట్లా కష్టపడ్డారు బోస్ గారు, ఒకసారి చెప్పు. బేసిక్గా సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండ్ అయ్యే లాస్ట్ రోజు వరకు వర్షాలని, ఒకరోజు బ్రిడ్జ్ అంటే ఆ ఊరు మైబాద్ నుంచి ఒక 70 kilometers, 60-70 అరౌండ్ ఎంత వస్తుంది. డైలీ మార్నింగ్ 5కి లేచి, అంటే 5కి స్టార్ట్ అయితే 7కి వెళ్ళగలం అక్కడికి. మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి. ఒక రోజు అక్కడ డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ ఒక బ్రిడ్జ్, అక్కడ ఓన్లీ 1 వే, అది వెళ్ళాలన్నా రావాలన్నా అదే దారి. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఆ డ్యామ్ కూలిపోద్దని చెప్పి టెన్షన్. ఫస్ట్ ఏంట్రా బాబు వెళ్తున్నాం తిరిగి వస్తామా, అసలు ఆ ఊర్లో సిగ్నల్స్ ఉండవు, ఏది ఉండదు. కానీ ప్రతిరోజు ఒక గండమే మాకు. ఆ సినిమా ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు ఒక గండమే. కానీ ఆ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ, సినిమాలో ఆర్టిస్టులు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్లు మొత్తం అందరూ సినిమాకి ప్రాణం పెట్టారండి. ఒక్క మాట అంటే ఇప్పుడు సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం సినిమా స్టోరీ అయి ఉండొచ్చు, మొత్తం వాట్ ఎవర్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ సినిమాని ఫస్ట్ అందరు నమ్మారు, ప్రాణం పెట్టారు సినిమాకి. సో మా నమ్మకమే, మా కష్టమే ఈరోజు గెలిచిందని మేము చెప్తున్నాం. బేసిక్గా డైరెక్టర్ గారు వచ్చేసి ఆయన ఫస్ట్ సినిమా. అవునండి. ఆయన డైరెక్షన్ చేయడం ఫస్ట్ సినిమా. అవును. సో ఆయన చాలా స్ట్రగుల్స్ పడ్డారు అని చెప్పేసి విన్నాం మనం కూడా. అవును. సో లైవ్లో ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు అంటే మీరు బేసిక్గా కొన్ని మూవీస్ కూడా చేశారు. అవునవును. అంటే సీనియర్ డైరెక్టర్లా చేశారా, లేదంటే ఆయన స్టైల్లో వేఎఫ్ స్టైల్లో ఆయన డైరెక్షన్ చేయడం జరిగిందా? అంటే బోసన్న దగ్గర ఎట్లా ఉంటుందంటే అండి, అన్న న్యాచురాలిటీని ఎక్కువ బాగా కోరుకుంటాడు. అంటే సినిమాటిక్ యాక్టింగ్ చేస్తానికి నచ్చదు. ఫస్ట్ రోజు చేసినప్పుడు ఏంట్రా అది, యాక్టింగ్ అది వద్దు, నాకు ఇది వద్దు, అరే అలెక్స్ వద్దు, నువ్వు కృష్ణ ఒక ఊర్లో ఏదైతే ఎట్లయితే ఉంటాడో
నువ్వు అట్లా ఉండాలిరా, నువ్వు సినిమాటిక్ యాక్టింగ్ వద్దు నాకు, నువ్వు అంతకుముందు నువ్వేం చేసినా నాకు అనవసరం, నా సినిమాకి వచ్చో నువ్వు కృష్ణలాగే చెయ్యి అంతే, నువ్వు ఒక ఊరోళ్ళలాగా చెయ్యి, నాకు నువ్వు న్యాచురల్ కావాలి, నువ్వు ఇచ్చే రియాక్షన్స్ కానీ నీది ఏదైనా అవనే న్యాచురల్గా ఉంటేనే నేను ఇక్కడ షార్ట్ ఓకే చేస్తా. ఆయన ఏదైనా ఒకటి ఫిక్స్ అయితే వచ్చేదాకా ఆయన ఎవడ మాట ఏంటి ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి సినిమా ఎంత న్యాచురల్గా వచ్చింది. అందరూ కేరళ అంటే మలయాళం మూవీస్ ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే రియాలిటీ ఉంటుంది అక్కడ. అంటే ఎక్కువ ఏదే రంగులు ఏదో అంటారు కదా, అవి ఎక్కువ ఉండకుండా న్యాచురల్గా ఏదైతే ఉందో అక్కడే, ఇక్కడ లైవ్లో ఏదైతే ఉందో అక్కడే అదే చూపిస్తారు. బోసన్ కూడా అదే చేశాడు. ఆయన న్యాచురాలిటీ, ఆయన ఇక్కడ జాన్లో ఏదైతే ఉందో అదే మాట్లాడతాడు. అన్న గురించి అందరూ కొంతమంది కొంచెం అంటే బాగా వైరల్ అయింది అప్పుడు. అంటే ఈ మధ్య మన ఫ్రెష్ మీట్లో గట్రా చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, ఎట్లా అంటే నేను సినిమా హిట్ కాకపోతే నేను అమీర్పేట్ చౌరస్తాలో తిరుగుతాను అని చాలా అగ్రెసివ్. అంటే నేను అంటే ఆడియన్స్ అందరూ ఏమనుకున్నారంటే ఎందుకు ఈయన ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు ఏంటి, ఫస్ట్ సినిమా కదా, ఎందుకు ఇంత బాధ మనోవేదన ఎందుకు ఆయన చూపిస్తున్నాడు అని చెప్పి చాలా మంది డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ నాకు కూడా ఉంది. సో ఎందుకు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే అది అగ్రెషన్ కాదండి, మనసులో ఉన్న బాధ అది. ఫస్ట్ రోజు నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు పడిన కష్టాలు ఒక మనిషి జీవితంలో అంటే ఎట్లా ఉంటుందంటే, దేవుడు కష్టాలు పెట్టి 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 దేవుడు కూడా బోరు కొట్టుంటుంది. అరే ఈ మనిషికి ఇన్ని కష్టాలు పెట్టినా నిలబడుతున్నాడే, ఒక్క మంచి పని చేద్దాం అని చెప్పి దేవుడు ఒక్క దారిస్తే దాన్ని కూడా అంటే సినిమాకి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ స్ప్రెడ్ అవుతున్న టైంలో అన్న పాపం మనసులో అది వచ్చింది, స్టేజ్ మీద మాట్లాడకూడదు కానీ ఆయన అట్లా మాట్లాడు, ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో బయటకు అదే వస్తుంది ఆయనకి, ఇక్కడ ఒకటి ఉంచుకొని ఇక్కడ ఒకటి రాదు. బోసన్న ఎందుకు జనాలు అందరికి ఎందుకు నచ్చాడంటే ఆయన ఇక్కడ ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాడు కాబట్టి జనాలకు నచ్చింది. ఏదో కెమెరా ఉందని ఏదో అబద్ధం మాట్లాడో లేకపోతే ఏదో ఆయన దగ్గర అట్లా ఉండదు. ఏదైతే ఆయన ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడతాడు, తర్వాత ఏది జరిగితే అది జరిగింది. అంటే మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ మీ లుక్ చూస్తుంటే ఈ ఈ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అయితే మీరు లేరు. రాష్ట్రం కాదు, దేశం ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులే మీరు లేరు. కానీ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు మీది ప్రాపర్ ఎక్కడ, అసలు అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడడానికి కారణం ఏంటి, అసలు మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ అది ఏలూరు అండి, వెస్ట్ గోదావరి. ప్రాపర్ మాది మదర్ టంగ్ అయితే నేపాల్. నేను ప్రాపర్ ఏలూరు ఎందుకన్నా అంటే నేను పుట్టింది ఏలూరులోనే, పెరిగింది ఏలూరులోనే, చదువుకున్నది ఏలూరులోనే, నేను ఇప్పుడు వచ్చింది కూడా ఏలూరు నుంచే. కానీ మా మదర్ టంగ్ వచ్చేసరికి నేపాల్. మా గ్రాండ్ మదర్ వాళ్ళు ఏలూరులో సెటిల్ అయ్యారు వచ్చి, మా ఫాదర్ కూడా ఇంకా అక్కడే, నాది ఇంకా అక్కడే అవుతుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చా, ఇంకా ఇండస్ట్రీకి వచ్చి ఇంకా 4 years అవుతుంది. ఇంకా వచ్చిన స్ట్రగుల్స్ అవన్నీ చాలానే ఉన్నాయి. అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తా, అంటే మీ వేషధారణ ఒక ఏదో అమెరికా నుంచి ఫారెన్ నుంచి వచ్చినట్టు ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూనే ఉంటారు చాలా అండి. ఎట్లా అంటే స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ చాలా అంటే అందరూ అవహేళన చేస్తూ ఉంటారు. సో జరిగింది అది. అంటే ఒక మనిషి వింతగా ఉన్నాడంటే ఆయన వింతగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. అవును. సో మీరు ఫేస్ చేసిన అంటే చిన్నప్పటి నుండి ఫేస్ చేయనండి, ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఉంటుంది నాకు అది. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా కూడా అరే ఎవరు ఫారినర్ ఇక్కడ తిరుగుతున్నారా గల్లీల్లో అని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానీ ఫ్యామిలీలో ఇట్లా అని అంటే ఎట్లా పుట్టాడేంటి, అందరు ఒకలా ఉంటే ఇది ఒక్కడే ఒకలా ఉన్నాడు అని చెప్పి చాలా మంది చాలా మాటలు అనే ఉంటారు. మా ఇంట్లో వాళ్ళని కూడా అడిగి ఉంటారు, అరే ఏంటి ఇట్లా అని. ఇక వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి అయితే, ఇప్పుడు ఇలా పుట్టాడు, దేవుడు ఇట్లా పుట్టించాడు ఏమో, ఏదో ఇప్పుడు నేను అలా పుట్టకుండా ఉన్నాడు, నార్మల్గా ఉండుంటే ఇప్పుడు నాకు ఈ ఛాన్సులు వచ్చాయి కాదేమో. నన్ను చిన్నప్పటి నుంచి చాలా అరే బ్రిటిష్ వాడు, ఫారినర్ అనో, లేకపోతే తెల్లోడనో, ఎర్రోడనో చాలా మాట్లాడినారు. ఇంకా నాకు అన్నిటిని ఎట్లా తీసుకోగలిగానంటే నా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఆ ధైర్యాన్ని ఇచ్చారు. నాకు ఇంట్లో మా అమ్మ, మా డాడీ అట్లా నన్ను, మా అన్నయ్య, నాకు మా బ్రదర్ సిస్టర్ ఉన్నారు, వాళ్ళు నన్ను అన్నా కూడా మా అమ్మ ఊరుకోదు. అరే ఏంట్రా తెల్లవాడా అన్నా కూడా సరదాగా అన్నా కూడా ఊరుకోదు, అసలు అననే వద్దు. కానీ ఇంట్లో వాళ్ళు అమ్మ ఎంత నాపుద్ది, బయట వాళ్ళు నాపలేదు కదా. నాకు చిన్నప్పటి నుంచి అవి ఇని నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్. సరే నేను ఇట్లా అంటే ఎవరిని కించపరచడం కాదు, నన్ను అలా అనుకోవచ్చు, అరే తెల్లవాడా ఇట్లా అని ఉన్నదే అన్నారు, తప్పే ఉంది.
ఒక మాటతో అయిపోద్ది. అవును. ఇప్పుడు అంటారు, ఇప్పుడు మీరు అడిగినట్టు మీకు బాధ లేదా, అవమానించలేదా అంటే, సరే నేను ఉన్నా తెల్లగా పుట్టా అన్నారు, ఓకే హ్యాపీ. ఏదో ఒకటైనా అన్నారు కదా నన్ను, కనీసం నన్ను తిట్టలేదు ఏమనలా, అరే తెల్లోడా అన్నారు ఒక మాట, చెప్పురా అయిపోయి అక్కడితో అయిపోయింది అది. దాన్ని నేను ఎక్కువ పర్సనల్గా తీసుకుంటాను. సో ఇండస్ట్రీకి రావడం అనేది అది సముద్రం మహాసముద్రం అది. అంటే మీరు ఎలా వచ్చారు? అంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, నేను ఇది అవ్వాలి అది అవ్వాలని. ఒక ఇన్సిడెంట్స్ మన ఉత్సాహపరుస్తూ ఉంటుంది, ఒక ఇన్సిడెంట్స్ ద్వారా మనం రావాల్సి వస్తుంది. సో అలా జరిగిన సందర్భాల వల్ల మీరు ఇక్కడికి వచ్చారా, లేదంటే మిమ్మల్ని ఎవరన్నా అంటే ఆఫ్టర్ కోవిడ్, అంటే నా ఎంబీఏ మధ్యలో ఆపేసాను కోవిడ్ రావడం వల్ల. నా ఫ్రెండ్ బాబీ అని, మనోడికి కొంచెం ఇంట్రెస్ట్ సినిమా అది ఇది అని, అతను అరే హైదరాబాద్ వెళ్దాం రారా, వెళ్ళి ఇట్లా ట్రై చేద్దాం రారా, ఒక 1 year ట్రై చేద్దాం రారా అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదురా అన్న కూడా, రా నేను వెళ్ళి చూసుకుందాం, 1 year కదా ఏదైతే కానీ, నన్ను వచ్చినప్పుడు ఒక 1.5 year వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకున్నారు నన్ను. అంటే ఏ లోటు లేకుండా, ఇంట్లో లేని అని అది లేకుండా బాగా చూసుకున్నారు. వాళ్ళ అమ్మ నాకు కూడా మా మదర్ లాగే, ఎట్లాంటి లోటు లేదు, బాగా చూసుకున్నారు నన్ను. ఎందుకంటే మనం ఎక్కడ ఉండొచ్చో అది మనం మర్చిపోవద్దు, రూట్స్ అనేది మనం మర్చిపోవద్దు. సో నేను నా కెరీర్ స్టార్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి అయింది. బాబీ వాళ్ళ మమ్మీ, నాకు పిన్ని ఇంకా అట్లాగే నాకు మదర్ లాగే నేను ట్రీట్ చేస్తా. వాడు ఏంటంటే సినిమాలంటే ఇంట్రెస్ట్ అడిగి, అరే ఏదో ఒకటి చెయ్యాలరా అని ఒక 6 months కష్టపడ్డాడు. తర్వాత నుంచి బద్ధకం వచ్చింది. ఇండస్ట్రీ అనేది తెలిసిందే కదా మీకు కూడా, ఛాన్సులు రావు, తిరగాలి, ఓపిక, మెయిన్ ఓపిక, పేషెంట్తో ఉండాలి. ఉన్నాడు చూసాడు, లేదు ఇలా ఇది నాకు సెట్ అవ్వదని జాబు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాడు. నేను మాత్రం నాకు ఆ పిచ్ అంటించాడు నాకు. ఆ పిచ్లో నేను ఇంకా అలా ఉండిపోయాను. పేషెన్స్ అంటే అది చాలా అనేక భాషల్లో దాన్ని అనుకుంటూ ఉంటారు, కానీ పేషెన్స్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా. అంటే చాలా అవమానాలు జరుగుతాయి, చాలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. సో పేషెన్స్ అనే పదానికి చాలా, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో మీరు పడిన పేషెన్స్లో కష్టాలు ఏంటి? అంటే ఈ రోజుకి కష్టమే అండి. అంటే ఆర్టిస్ట్గా అందరూ అనుకోవచ్చు, అరే ఇది సంపాదించేస్తున్నాడు, రైట్కి లక్షలు ఇచ్చేస్తారా అని. కానీ ఈ రోజుకి మెయిన్ సర్వే అవ్వడం కష్టం. డబ్బులు దాయడం తర్వాత విషయం. నువ్వు ఏదో ఫోన్ కొన్నావో, బండి కొన్నావో, కారు కొన్నావో, ఇల్లు కొన్నావో తర్వాత విషయం. ఫస్ట్ నువ్వు తినడానికి ఉన్నాయా, నీ రెంట్లకు ఉన్నాయా, నువ్వు సర్వే అవుతున్నావా, మెయిన్ అదే. నేను ఎందుకు, మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు పేషెన్స్ అని, ఒక పెద్ద సంస్థ అంటే ఇక్కడ చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నా లైఫ్లో జరిగిన పెద్ద సంఘటన అది. కానీ నేను దాన్ని అవమానంగా తీసుకోవాలా, కానీ అది నాకు అవమానం, నాకు ఇది అవమానించింది, కానీ ఇది కంట్రోల్ చేసుకున్నా, వద్దు చెప్పండి పర్లేదు చెప్పండి. ఒక పెద్ద సంస్థ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 1 year 1.5 year అవుతుంది, ఏం తెలియదు నాకు. ఒక పెద్ద సంస్థ, అక్కడ షూటింగ్ జరుగుతుంది, చూడడానికి వెళ్ళా. టీవీ సినిమా నేను అన్ను టీవీ వెళ్ళా, షూటింగ్కి వెళ్ళా. ఒక అన్న మంచి మనసుతో నన్ను ఎప్పుడు పుష్ చేయాలని చెప్పి, తిరుపతి రెడ్డి అన్న పేరు నాకు, ఇక్కడ నేను అన్న పేరు చెప్పుకోవాలి. అన్న నన్ను తీసుకెళ్ళాడు, ఒక పెద్ద సంస్థకి తీసుకెళ్ళాడు. షో చూస్తున్నా, అక్కడ జరుగుతుంది, అయిపోయింది, బయటకు వచ్చా, ఫుడ్ పెడుతున్నారు, తిన్నా, వచ్చాడు ఒక పెద్ద ఆయన వచ్చాడు, మొత్తం అక్కడ ఉన్న అన్నిటికీ పెద్ద హెడ్ అయిన వచ్చాడు. ఫుడ్ తినే దగ్గరికి తినేసా, ప్లేట్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే వచ్చాడు. ఏంటి ఇక్కడ నువ్వు అన్నాడు. సార్ ఎట్లా వచ్చాను సార్, పలానా ఒక ఆయన తీసుకొచ్చారండి అన్న. అవునా, అయితే ఏంటి అన్నాడు. ఆయన ఏం చేస్తారన్నాడు. ఆయన చేసే వర్క్ చెప్పా. ఆయనకి ఏం లేదు, నువ్వు ఆయన పేరు చెప్పు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడ రావడం తప్పు కాదు, వచ్చి ఫుడ్ తిన్నావు, ఎవరిని అడిగి తిన్నావు. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఫుడ్ తిన్నావు, నీకంటే ఒక వెహికల్ వస్తుంది, నువ్వు ఎక్కి వెళ్ళిపోతావు అంటే మేమందరం ఏంటి ఇక్కడ పని లేకుండా కూర్చున్నావా? చాలా బాధ అనిపిస్తుంది కదా బ్రో. ఏడుపు ఒకటే తక్కువ ఆ రోజు. అంటే ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, ఫుడ్ తిన్నా ఏమైంది. నేను వెంటనే, అంటే నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంటే తీసుకుంటా ప్రతి ఒక్కళ్ళు అన్నా కూడా. కానీ పర్సనల్గా ఏదైనా టచ్ అయింది అనుకో, అంట సార్ డబ్బులు ఎంత చెప్పండి సార్, నేను పే చేసేస్తాను, నేను తిన్నదానికి డబ్బులు పే చేసేస్తాను సార్, నాకు తెలియదండి ఇక్కడ తినకూడదని నాకు తెలియదు, మీరు చెప్పారు కదా, నేను ఇంకోసారి నేను ఇక్కడికి రాను, నేను తినను అన్న. నువ్వు డబ్బులు కట్టేంత మొగోడు నువ్వు అని, అక్కడ ఏదైతే ఉన్నారో మొత్తం ఆ యాజమాన్యం మొత్తం అందరినీ పిలిచి ఒక 40 మంది 30 మంది మొత్తం అందరు గుంపుగా నిలబడి నన్ను మధ్యలో నుంచోబెట్టి, తమ్ముడు పెళ్ళి అయ్యాక శోభనం చేసుకోవాలి, కానీ శోభనం చేసి పెళ్లి చేసుకోకూడదు, నువ్వు ఇక్కడికి వచ్చావు తప్పులేదు, నన్ను అడిగి నువ్వు తినాలి,
నువ్వు అడగకుండా తిన్నావు, అందరూ ఉన్నారు అక్కడ, అందరు నవ్వారు, నా మొహం చూసి అందరు నవ్వారు, చాలా బాధ అనిపించింది నాకు. ఇదంతా జరిగిందని మా అన్నకు తెలియదు, నన్ను తీసుకెళ్ళిన ఎవరైతే అని తెలియదు, తర్వాత చెప్పా. పెద్ద అవమానం బ్రో అది. పెద్దది అంతకన్నా ఏముంటుంది ఒక ఆర్టిస్ట్కి, అంతకన్నా నీచమైన అవమానం ఏముంటుంది చెప్పండి. నేను నీచమైన పదం వాడానంటే అర్థం చేసుకోండి, అంతకన్నా నీచమైన ఏదైనా ఉంటుంది. కట్ చేస్తే అంటే నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతా, కానీ దేవుడి కన్నా ఎక్కువ సిచ్యువేషన్స్ని, కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. నాకు అట్లా జరిగిందని నేను బాధపడలా. సరే మేబీ నాకేం లేకపోవచ్చు, నేను 0 అయి ఉండొచ్చు ఆ రోజు. కట్ చేస్తే 6 నెలల తర్వాత అదే మేనేజర్ నాకు ఫోన్ చేశాడు. నేనేం చేయలా, అసలు నేను ట్రై చేయలే, నేనేం చేయలా. మేనేజర్ కాల్ చేసి, ఒకటి ఇలా అనుకుంటున్నాం నీతో, యాంకర్తో ఇట్లా చేయాలి, రండి వచ్చి ప్రాక్టీస్ చేయండి అన్నారు. ప్రాక్టీస్ చేశా. కట్ చేస్తే 2 days తర్వాత అలెక్స్ అనే ఓడికి సపరేట్ క్యాబ్ పంపారు, అలెక్స్ అనే ఓడికి సపరేట్ డోర్ మీద అలెక్స్ గారు అని రాశారు. సూపర్. చాలు, నాకు నేను ఎక్కిసా అక్కడ, నాకు ఆ పేరు చూడగానే అప్పుడు ఇదంతా నాకు వెళ్ళిపోయింది. కానీ ఆయన మైండ్లో పెట్టుకోవాలా, నాకు లేదు. కానీ నా లైఫ్లో అంటే నా సినిమా కెరియర్లో పెద్ద సిచ్యువేషన్ అదే. నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నా, ఎందుకంటే నన్ను ఆ రోజు అట్లా అన్నారు. ఆయనకి పర్సనల్గా థ్యాంక్ యూ కూడా చెప్తున్నా, ఎందుకంటే దాన్ని మీరు ఈగోగా తీసుకోకుండా, ఈడ ఆర్టిస్టు, ఈయన్ని మనం అక్కడ తొక్కద్దు అని, అది ఈడ అవసరం ఉన్నా కూడా వాడిని పిలవమన్నా, డైరెక్టర్ గారు నన్ను పిలవమన్నా, ఆయన కొంచెం ఈగో పక్కన పెట్టి, పోనీ ఎదిగితే మంచోడే కదా అంటే అన్నామని ఆయన కూడా నన్ను పిలిచారు. ఆయనకి థ్యాంక్ యూ, నాకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన దేవుడికి థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఆశీర్వాదం కన్నా అవమానం గొప్పది అంతే, బాగా ఈ సీన్ వల్ల. అవును కదా. అవును. సో బేసిక్గా యాక్టర్ అవ్వాలంటే ఆడిషన్స్ తిరుగుతూ ఉంటారు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. సో మీరు అవకాశాలు రావడం కోసం అంటే ఆఫీస్లో డైలీ వెళ్తుంటారు? ఆఫీసులు డైలీ ఒక 8 to 10 ఆఫీసెస్ తిరుగుతామండి, డైలీ ప్రతిరోజు 8 నుంచి 10 ఆఫీసులకు వెళ్తారా? ఏ మూల ఏ ఆఫీస్ ఉందో నాకు తెలుసు. నాకంటే బాగా నా ర్యాంబో అన్నాను అని తెలుసు. అంటే గొప్ప అని చెప్పనండి, పొద్దున్న లేచి అంటే అది ఆయనకి నాకు తెలుసు, అందరికి తెలియకపోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి లైఫ్ అందరిది కష్టమే, ఎవడో ఒకటి ఏదో ఒక విధంగా అది ఆడి లైఫ్లో ఆడికి అది కష్టమే. మాకేంటంటే మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతాం, వాటర్ తాగి వెళ్తాం, ఇంకేం తినాం, దారిలో ఏదైనా కనిపిస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్, 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తిని ఇద్దరం సగం సగం తింటాం. అది నాకు ఆయనకే తెలుసు, ఇంకెవరికి తిని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్ట్రగుల్ అంటే నా లైఫ్లో అదే పెద్ద స్ట్రగుల్. డైలీ నాకు నిన్నటికి మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళాము, అదే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాము, అదే అందులో ఒక 15 బిస్కెట్ ప్యాకెట్లు ఎన్నో ఉంటే సగం ఆయన సగం నేను తింటాం, వాటర్ తాగుతాం, తిరుగుతాం, ఈవినింగ్ 6కి వస్తాం మళ్ళీ. అంటే సినిమా ఇటు కొట్టింది కదా బ్రో, ఇంక తిరగాల్సిన అవసరం లేదు కదా. చాలామంది కష్టపడుతూ ఏదన్నా ఒకటి వచ్చిందంటే అక్కడికి బద్ధకం అనే దాన్ని క్రియేట్ చేసుకుంటారు. అవునండి. ఏంది ఇటు కొట్టాం, మనకే ఫోన్లు చేస్తారులే, మనమే వెళ్దాంలే అనే బద్ధకాన్ని క్రియేట్ చేసుకుంటారు. కానీ మీరు స్టిల్లో ఇటు కొట్టినా సరే కష్టపడుతూనే ఉన్నారు. మనిషికి అహంకారం ఉండద్దండి, అది నాకు ఉండకూడదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం సర్వే అవ్వాలంటే మన ఈగోని, మన అహంకారాన్ని పక్కన పెట్టి ఇటు కొట్టాం, ఓకే. ఆఫీస్కి వెళ్తే గుర్తుపడుతున్నారు, అరే మీరు రాజువేడ్స్ రాంబాయ్ చేశారు కదా పలానా కిట్టు. ఇప్పుడు రాజువేడ్స్ రాంబాయ్ తర్వాత నాకు ఘాటీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, అంతకుముందు ఘాటీ మాట్లాడాల, అంటే మీరు ఘాటీ చేశారు కదా అది ఇది అని. కానీ నాకు అది మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఘాటీ చేశారు, రాజువేడ్స్ రాంబాయ్ చేశారని రాజువేడ్స్ రాంబాయ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని హిట్స్ వచ్చినా తిరగాలండి ఇండస్ట్రీలో. మనకి ఏదైనా అరే ఈడు పలానా దానికి సెట్ అవుతాడరా, ఇంక ఈడేరా అన్నంత వరకు తిరగాలండి. ఎంత సిగరెట్ పిచ్చి అంటే సిగరెట్ అంటే అందరికి పిచ్చి ఉంటుంది కొంతమందికి. మనోడు ఏంటంటే స్నానం చేసే ముందు ఒక సిగరెట్ తాగుతాడు, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒకటే, చేసిన తర్వాత ఒక సిగరెట్ తాగుతాడు, అబ్బా, తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక సిగరెట్, మధ్యాహ్నం లంచ్ చేసే ముందు ఇంకో సిగరెట్, ఈవినింగ్ ఒక సిగరెట్, మళ్ళీ తర్వాత అంటే ఈ రోజు అసలు ఏం చేయలేదే మనం ఏదైనా సాధించలేదు అన్న బాధతో ఒక సిగరెట్ తాగుతాడు. ఏదైనా వర్క్ చేసాం అనుకో టెన్షన్ లో సిగరెట్ తాగుతాడు. ఎలా అయినా సిగరెట్ కాదు, ఆయనకి పడుకునే ముందు కూడా సిగరెట్ తాగుతాడు, రోజుకి 3 పెట్టెలు సిగరెట్ తాగుతాడు. అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అందరికి ఒకటే మాట చెప్తా, తాగండి, తక్కువ తాగండి, లేదంటే పోతారు. స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు
యువర్ హెల్త్ అవర్ హెల్త్ అందరి హెల్త్. అందరు ఎందుకు అవునులే. మరి తాగుతా. నా బాధ ఏంటంటే నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆయన తాగుతాడు, పక్కన నేను ఉంటాను, ఉప్పు అని ఊతాడు. ఆయన కన్నా ఎక్కువ బొక్క నాకే ఎక్కువ. అవునులే అవును. ఆయన తాగేది 3 పెట్లు అంటే నాకు 6 పెట్లు బొక్క. ఓకే. ఆయన చేయడం వల్ల నా లంగ్స్ కూడా పోతున్నాయి. ఓకే 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 ఓకే. సో ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే సిగరెట్ తాగుతుందని చెప్పి ఆయన వదిలేయద్దు. మాత్రం ట్రై చేయండి, 1-2 తాగమని చెప్పండి. ఈ ఇంటర్వ్యూ చూస్తే ఈ డైలాగ్ పర్టికులర్ మీ రూమ్మేట్ చూస్తే చాలా బాధపడతాడు బ్రో. పర్లేదండి, బాధే ఉంది, అందరు సిగరెట్ తాగేవాళ్ళే కదా. ఓకే ఓకే. CEO టీవీ ఛానల్కి పర్సనల్ విషయాలన్నీ చెప్పుకున్నా, నన్ను ఇట్లా మంచిగా ఇంటర్వ్యూ చేసిన మనోడికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా బాగుంది, మంచి రిసీవింగ్ ఉంది. సో మీకు మంచిగా ఉపయోగపడే కంటెంట్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సూపర్. నేను మీ అలెక్స్.